హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. డిప్యూటీ సీఎంగా ఫస్ట్ టైం ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలని అనుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ ఒకవైపు ఆంధ్రాలో వరదలు వానల వల్ల పరిస్థితి అయితే బాగాలేదు. మరి దీని గురించి పూర్తి వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వెల్పూరి శ్రీనివాసరావు గారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. కేటీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కదా ఇవాళ. మరి ఎట్లా సార్, ఒకవైపు ఉధృత పరిస్థితులు అన్నీ ఉన్నాయి అక్కడ, మరి అతనికేమో ఫస్ట్ బర్త్డే. సో ఎట్లా జరుగుతుంది ఏపీలో, ఎట్లా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. ఒక పక్కన సైక్లోన్ ఉంది, సైక్లోన్లో అందరినీ కూడా ఆదుకోవాలి బాధితులని అని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి మెసేజ్ పాస్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు జన్మదినం నిజంగా గర్వకారణంగా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు చెప్పారు, నేను ప్రశ్నిస్తానికి వచ్చాను, ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చానని చెప్పారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా సీట్లు ఇవన్నీ కాకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన బేషరతుగా మరి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి నేను చంద్రబాబు నాయుడు గారికి నేను మద్దతిస్తున్నాను, అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం ప్రతిపక్షాలను వేధిస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా ఆయన మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని కలవద్దు, ఇండిపెండెంట్గా మీరు కంటెస్ట్ చేయాలి, లేదా 100 సీట్లలో పోటీ చేయాలి, ఇట్లా డిఫరెంట్గా అనేక వర్గాల నుంచి, అభిమానుల నుంచి, పార్టీ వాళ్ళ నుంచి కానీ వచ్చినాయి. అయితే ఆ రోజు యువత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మనీ మీడియా అంటే ఆ పర్టికులర్గా అంటే రాజకీయ పార్టీలే సొంత మీడియాలు పెట్టుకున్నాయి. ఇప్పుడు మీరు ఉన్నారు, సపోజ్ ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తున్నారు, మీ వల్ల ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడైతే రాజకీయ పార్టీనే మీడియా పెట్టుకుంటే అది కేవలం ఆ రాజకీయ పార్టీ ఆ నాయకుడి కోసమే పనిచేస్తున్నారు. అట్లా మనీ మీడియా మాఫియాతోనేమో యువతల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి యువతలు తను తట్టుకోవాలంటే కూడా మరి ఒక పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఒక బలమైన రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సింది. అదేవిధంగా మోడీ గారు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థానంలోకి దేశాన్ని తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఉన్నారు. ఆయనతో కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది. అంటే ఒక బలమైనటువంటి ఒక పక్కన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని డెఫినెట్గా చేయాలంటే ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వాళ్ళ ఓట్ల రూపంలో మలుచుకోవాలంటే యువతలు కూడా ఫోర్స్ఫుల్ నాయకత్వం కావాలి. దానికి తోడు పార్టీ యంత్రాంగం, గ్రౌండ్ లెవెల్ వరకు యంత్రాంగం ఉండాలి. ఆయన మంచి పని చేశాడు. ఆ రోజు పొత్తు పెట్టుకుని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ను కాపాడాడు. అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ఎలాంటి డేంజర్ జోన్లో ఉందంటే మొన్న మీరు చూశారు. మరి అది ఓకే. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఇటు తెలంగాణలో అటు ఏపీలో కూడా విస్తృతంగా ప్రమోషన్స్ అయితే చేస్తా ఉన్నారు. కానీ ఒకవైపు అయితే ఆయన సిద్ధంగా లేడు. సో మరి ఎట్లా అంటే ఆయనకి ఇప్పుడు అంటే అక్కడ పరిస్థితులు బాగాలేదు కాబట్టి వాళ్ళకి సహాయం చేయండి, బాధితులకు అండగా ఉండాలి. అదేవిధంగా బిస్కెట్స్ ఉంది, లేదా పులిహోర ప్యాకెట్స్ ఉంది, ఎక్కడికక్కడ బాధితులకు మోరల్గా సపోర్ట్ చేయండి, గ్రౌండ్ లెవెల్లో ఉందని చెప్పేసి ఆయన పిలిపించారు. అది నిజంగా కూడా మనం అది గర్వించవలసిన విషయం అన్నమాట. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా పబ్లిసిటీ కోసం చూసుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్ అనమాట. ఇక ఆయనకి పబ్లిసిటీ అవసరం లేదన్నమాట. ఆయన ఒక మాట అన్నాడు, ఏదో ఒక రోజు జనసేన పతాకం ఎగరబోతుంది అన్నారు. అయితే భారతదేశంలో 100కి 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి ఒకే ఒక్క రాజకీయ పార్టీ ఈ 78 సంవత్సరాలు చెప్పుకోవాలంటే ఒక జనసేన మాత్రం. ఏ రాజకీయ పార్టీకి ఎంతవరకు 140 సంవత్సరాలు చేరుతున్న కాంగ్రెస్కి కానీ, మరి ఒక అతిపెద్ద పార్టీ ఉన్న బీజేపీకి కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ, కమ్యూనిస్టులకు కానీ ఎవరికి కూడా హిస్టరీలో ఈ రికార్డు లేదన్నమాట. నిజంగా మరి 21 సీట్లలో పోటీ చేసి 2 స్థానాలు ఎంపీ సీట్లలో పోటీ చేసి అన్ని స్థానాలు గెలవటం అనేది ఇంతవరకు ఎవరికి సాధ్యం కాలేదు. ఇంకొకటి, ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి పోటీ చేసినందుకు ఇక్కడ జనసేనకి హెల్ప్ అయిందా పొత్తు మీద ఉండడానికి, లేకపోతే టీడీపీకి హెల్ప్ అయిందా జనసేన? అంటే డెఫినెట్గా చెప్పాలంటే జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కలవటం వల్ల గెలుపు చాలా ఈజీ అయింది ఏపీలో. అయితే ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదు, అన్ని రకాలుగా ఇది ఉంది, రాష్ట్రం వెనకబడిపోయింది, ఒక శ్మశానంగా మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మనం రాజకీయ పార్టీలుగా విభేదాలను పక్కన పెట్టి స్టేట్ ఫస్ట్, మన ఇంట్రెస్ట్ అనేది లాస్ట్ అనేది పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.
ఆ రకంగానే పవన్ కళ్యాణ్ గారు నాకు స్టేటే ఫస్ట్, నాకు కలమా ఎన్ని కాదు, ఎన్ని ఉన్నా కూడా మన రాష్ట్రం కోసం రాజీవ్ పడి ముందుకెళ్ళాలి, వాళ్ళు ఒక ప్రజా పరిపాలన రావాలని చెప్పేసి ఉద్దేశంతో వెళ్ళారు. ఆయన కూడా అదే విధంగా పీపుల్ స్టార్ అయ్యాడు అనమాట. పవర్ స్టార్ వల్ల పీపుల్ స్టార్ అయ్యాడు. ప్రజలు కూడా ఆ విధంగా ఆయన పట్ల ఆ కమిట్మెంట్తో ఓట్లు వేశారు, గెలిపించారు, చాలా మంచి కార్యక్రమం చేశారు. అంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా సేవా దృక్పథంతో ఉన్న వ్యక్తి. మరి దగ్గర 30 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చారు. చివరికి సైనికుల సంక్షేమానికి కూడా 1 కోటి రూపాయలు విషయం. అనేక సార్లు ఆయన ఒక దాతగా ఎవరు అడగకుండానే ఆయన వరకే నిర్ణయం తీసుకుని అన్ని రంగాల్లో, ఒక రంగమనే కదా, స్పోర్ట్స్ కానీ ఏ రంగంలో అయినా సరే ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే ఆయన మరి సొంత డబ్బులు ఇవ్వటం అనేది భారతదేశంలో అతి తక్కువ మంది ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ముందుంటారనేది మనం చెప్పుకోవాలి. రాజకీయ నాయకుల్లో వేరే సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు చేయవచ్చు, కానీ ఒక రాజకీయ నాయకుడిగా చేయటం అనేది చాలా అరుదు మనం చూస్తున్నాము. మరి అలాంటి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఆదర్శంగా నిలవటం అనేది మనం నిజంగా కూడా సంతోషించాలి. పైగా ఇప్పుడు ఆయనకి పర్యాటక ముఖ్య శాఖ అయితే అప్పచెప్పడం జరిగింది, పర్యావరణ శాఖ కూడా అప్పచెప్పడం జరిగింది. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది సార్, వన్స్ ఆయన ఇందులో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ విధంగా ఆయన అభివృద్ధి? అంటే ఆయన తీసుకున్న చాలా కీలకమైంది పర్యావరణ శాఖ, అదేవిధంగా పంచాయతీ రాజు. మరి దగ్గర 15,000 పంచాయతీలు ఉన్నాయి. అంటే గ్రౌండ్ లెవెల్ వరకు కూడా, అంటే గ్రామ స్వాతంత్రం ఉండాలి. ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ప్రధానమంత్రితో సమానమైనటువంటి పొజిషన్ ఉంటుంది. మరి పంచాయతీ అనేది చాలా బలమైందని చెప్పేసి ఆయన నమ్మాడు. అదేవిధంగా వేల కోట్ల రూపాయలు కూడా పంచాయతీకి రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా పంచాయతీ నిధులు రిలీజ్ చేయలేదు. అలాంటి మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారు అన్ని పంచాయతీలకి నిధులు రిలీజ్ చేశారు. దగ్గరగా 15,000 కోట్లు రిలీజ్ చేసినట్టున్నారు. అంటే గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. మరి ఆ గ్రామాలను కాపాడుకోవాలి. ఇవాళ గ్రామాలు కాకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు తీసుకుని అసలు పంచాయతీలకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే మొత్తం నిధులని, పంచాయతీ నిధులను మొత్తం కూడా సోహా చేయటం జరిగింది. అది కరెక్ట్ కాదు. అంటే గ్రౌండ్ లెవెల్లో పంచాయతీలో న్యాయం జరిగినప్పుడే అది జిల్లాలో, అది రాష్ట్ర స్థాయిలో న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఒక దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఆయనకి కీలకమైన శాఖలు వచ్చినాయి. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి నిజంగా ఆయన జన్మదినం అందరూ జరుపుకుంటున్నారు. దాంతో పాటు అందరికీ కూడా బాధితులకి వాళ్ళ సర్వీస్ చేసి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వటం అనేది కూడా ప్రధానమైన ఇష్యూ అని చెప్పారు. ఏది ఏమైనా కూడా తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక బలమైనటువంటి ఒక ఫాలోయింగ్ ఉంది. అదేవిధంగా ఆయన రాజకీయ నాయకుడిగా కూడా 100% సక్సెస్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్. సో మరోసారి మనం వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ముగించేద్దాం. పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా ఉన్నతమైన స్థానంలోకి, రాజకీయాల్లోకి ఆయన ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. సో కేటీవీ తరఫు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.